Puluvendra ZPTC by-election is being conducted in a calm and orderly manner. According to Kadapa District Collector Cherpuri Sridhar, he confirmed that no complaints have been received from opposition parties so far and that polling centers are functioning without any disturbances. SP Ashok Kumar along with TDP candidate Lata Reddy visited polling stations in Nalapareddy Palle of Kottapalli Panchayat to oversee the process. By noon, voter turnout had reached 42% and authorities have ensured tight security across the mandal to prevent any untoward incidents. Police stated that polling in Untimita is also progressing peacefully, with strong arrangements in place to avoid inconvenience to voters. వెందుల జెడ్పీటీసీ పరిధిలోను అదేవిధంగా ఒంటిమిట్ట పరిధిలోను పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. 11 గంటల వరకు సుమారుగా 38 నుంచి 40% వరకు ఓట్లు నమోదైనాయి. అన్ని పోలింగ్ స్టేషన్లు కూడా చూస్తున్నాము, విజిట్ చేస్తున్నాము. ఇది కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉన్నాయి, ఎటువంటి ఇబ్బందులు లేకుండా వస్తున్నాయి. మేము వెంటనే అది వెరిఫై చేస్తున్నాము. అక్కడ కూడా వెంటనే అవి పోలీసు కూడా ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటా ఉన్నారు. మాకు కొంత చెదురుమదురుగా అక్కడక్కడ చిన్న చిన్న గలాటాలు జరుగుతున్నాయి, కానీ ఓవరాల్ గా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. ఒంటిమిట్ట పులివెందులకు సంబంధించి ఎలక్షన్స్ అన్ని కూడా పోలింగ్ కేంద్రాలను కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి సంఘటనలు నమోదు కాలేదు. అదేవిధంగా సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా ఉన్నాము. ఏదైనా ఆరోపణలు చేస్తే ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఏదైనా సరే లోకల్ పోలీసులు ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కమ్యూనికేట్ చేయొచ్చు, వాళ్ళకి ఏదైనా సమాచారం ఉంటే దాన్ని వెరిఫై చేయాలి. ప్రివెంటివ్ అరెస్ట్, నాట్ అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రూపులు వీళ్ళు రప్చర్ చేసుకొని ఉండడం కోసం యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ ప్రకారం చేయడం. అక్కడి వరకు ఏం జరగలేదు. ఇంకా ఈ సాయంత్రం 5 గంటల వరకు కూడా అన్ని పోలీస్ ఫోర్స్ని కూడా అలర్ట్ చేయడం. ఒంటిమిట్ట